ఈ వీడియోలో జనరేటివ్ ఏఐ వలన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ప్రతి 10 సంవత్సరాలకి టెక్నాలజీ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. మనం 1980s లో మెయిన్ ఫ్రేమ్స్ గానీ 1990s లో పర్సనల్ కంప్యూటర్, 2000 ఆ టైంలో వెబ్ అప్లికేషన్స్, 2010 తర్వాత మొబైల్ అప్లికేషన్స్, ఇప్పుడు జనరేటివ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మీరు చూస్తే ప్రతి 10-15 సంవత్సరాలకి టెక్నాలజీ అనేది పూర్తిగా చేంజ్ అయింది. సో జనరేటివ్ ఏఐ అనేది ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పుకోవచ్చు. మనం ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ వలన చాలా చేంజెస్ వస్తాయి. ఈ వీడియోలో ఆ చేంజెస్ అన్ని కూడా చెప్తాను. సో దీన్నే మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అలాగే దీన్ని మనం ప్లాట్ఫామ్ షిఫ్ట్ అంటాం. సో ఈ ప్లాట్ఫామ్ షిఫ్ట్ ని మీరు ఎర్లీగా అర్థం చేసుకుంటే మీ కెరీర్ అనేది 10x గ్రోత్ అవుతుంది. మీ బిజినెస్ కూడా 10x గ్రో అవుతుంది. ఎప్పుడు కూడా ఎర్లీగా ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అర్థం చేసుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఈ కామర్స్ కి వెళ్ళాలి, మొబైల్ యాప్స్ వచ్చినప్పుడు మొబైల్ యాప్స్ ద్వారా బిజినెస్ ను గ్రో చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఏఐ వచ్చినప్పుడు ఏఐ ద్వారా బిజినెస్ ని ఎలా గ్రో చేసుకోవాలి అనే ఐడియా మనకు వస్తే దాని వలన మన కెరీర్ కానీ మన బిజినెస్ కానీ 10x గ్రో అవుతుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ బిజినెస్, ప్రపంచ వ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ అనేది $1 ట్రిలియన్ ఉంది. ఈ $1 ట్రిలియన్ లో 2025-26 ఈ ఇయర్స్ లో 10-15% ఆఫ్ బిజినెస్ ని ఏఐ ఈడ్ చేయబోతుంది. అంటే ఏఐ తినేస్తుంది. ఎలా అంటే ఏఐ వలన వీడియో ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా చీపర్ అవుతుంది. దీని వలన అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ లోకి ఏఐ చాలా వేగంగా వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్, కాలిఫోర్నియాలో రోబో టాక్సీలు స్టార్ట్ అయినప్పుడు ఇనిషియల్ గా చాలా తక్కువ రైడ్స్ ఉండే పర్ డే. ఇప్పుడు ఆ రోబో టాక్సీ రేట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయినాయి. అంటే సో ఈ ఆటోమొబైల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి చాలా వేగంగా ఏఐ వస్తుంది. థర్డ్ యూజ్ కేస్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మన వేరబుల్స్ కానీ, అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ డివైజెస్ కానీ, లేకపోతే రోబోట్స్ కానీ, వీటి యొక్క యూసేజ్ కూడా చాలా పెరిగింది ప్రపంచంలో. అది మెడికల్ ఇండస్ట్రీలో కావచ్చు, రిటైల్ ఇండస్ట్రీలో కావచ్చు, వేర్ హౌస్ ఇండస్ట్రీలో కావచ్చు. ప్రతి బిజినెస్ లోకి ఏఐ ఎంటర్ అవుతుంది. ప్రతి సాఫ్ట్వేర్ లోకి ఏఐ ఎంటర్ అవుతుంది. అంటే నేనేమంటానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈట్స్ యువర్ సాఫ్ట్వేర్. ఈ ఏఐ అనేది ఒక టెక్నాలజీ షిఫ్ట్, ప్లాట్ఫామ్ షిఫ్ట్. ఈ ప్లాట్ఫామ్ షిఫ్ట్ ని మనం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత 10x కెరీర్ గ్రోత్ అనేది మనకు వస్తుంది. ఇంకా చూస్తే మనకు ఇంకా ఏఐ గురించి చూస్తే $400 బిలియన్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 2025 లో ఈ బిగ్ 4 కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో జాబ్స్ చాలా క్రియేట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద US లో ఇన్వెస్ట్మెంట్ మనం చూస్తే డేటా సెంటర్స్ కోసం కానీ, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, దీని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ కి పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ US లో ఆఫీస్ స్పేస్ బిల్డింగ్స్ కట్టేదానికంటే కూడా ఎక్కువ కాస్ట్ అంట. అంటే ఈ బిగ్ 4 కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయి అంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే మనం ఈ రెవల్యూషన్ మిస్ అయిపోతామేమో. ఇప్పుడు పర్సనల్ కంప్యూటర్ లో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ డామినేట్ చేసింది. మొబైల్ ఫోన్స్ లో చాలా ప్లేయర్స్, యాపిల్ ఇలాంటి ప్లేయర్స్ వచ్చి డామినేట్ చేశారు. అలాగే ఈ ఏఐ లో మేమే ముందుండాలి అని చెప్పి ఫోమోతో ఏం చేస్తున్నారంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పంప్ చేస్తున్నారు. అంటే 25 లో ప్లాన్ చేసిన క్యాపెక్స్ కంటే కూడా డబుల్ ఇన్వెస్ట్ చేశారు. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే ఫాస్ట్ గా ఏఐని నేర్చుకుంటారో, ఎవరైతే ఫాస్ట్ గా ఏఐ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిజినెస్ ని చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో మనం అనుకుంటాం ప్రపంచం అంతా ChatGPT వాడుతుంది అనుకుని. 8 మిలియన్ పీపుల్ యూజెస్ ఏఐ వీక్లీ. కానీ ఇందులో పవర్ యూజర్స్ అంటే చాలా దానికి ప్రాపర్ గా వాడే పవర్ యూజర్స్ చాలా తక్కువ మంది. అంటే స్టిల్ ఏఐని నేర్చుకోవాలి, ఏఐని యూజ్ చేసి గ్రో అవ్వాలనుకునే వాళ్ళకి స్టిల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే జనరేటివ్ ఏఐ వలన జాబ్స్ ఆల్సో చేంజింగ్ వెరీ ఫాస్ట్. నేను చాలా సార్లు చెప్పాను, ట్రెడిషనల్ ఐటీ రోల్స్ తగ్గటం కాదు కానీ ఏఐ ఇంటిగ్రేటెడ్ రోల్స్ పెరుగుతున్నాయి. ఉదాహరణకు ఎసెంచర్ కి జనరేటివ్ ఏఐ కాంట్రాక్ట్స్ చాలా కొత్త కాంట్రాక్ట్స్ అయినప్పటికీ. అంటే సో ట్రెడిషనల్ ఐటీ రోల్స్ తగ్గడం దగ్గరే మీరు ఆగిపోకుండా ఏఐ ఇంటిగ్రేటెడ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలి. అలాగే కోడింగ్ 100% అవసరం కాకపోయినా ఏఐ అసిస్టెడ్ కోడింగ్ ఉంటుంది. కంప్లీట్ గా కోడింగ్ వెళ్ళిపోదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెడ్ కోడింగ్ ఉంటుంది. అలాగే మార్కెటింగ్ కూడా మనం చూసుకుంటే మార్కెటింగ్ లో కూడా నౌ ఏఐ పవర్డ్ కంటెంట్ క్రియేషన్ వచ్చేసింది. అలాగే కస్టమర్ సర్వీస్ లో కూడా ఏఐ ఏజెంట్ టేకింగ్ రొటీన్ టాస్క్స్. అంటే మీరు డేటా సైడ్ జాబ్ చేస్తుంటే LLM ప్లస్ డేటా ప్లస్ ఆటోమేషన్. అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రతి సాఫ్ట్వేర్ లోకి ఏఐ వస్తుంది. ఏఐ ఈట్స్ యువర్ సాఫ్ట్వేర్. సో ఏఐ ఈట్స్ ద వరల్డ్. అంటే ప్రతి ఇండస్ట్రీలోనూ ఏఐ అనేది మస్ట్. ప్రతి సాఫ్ట్వేర్ లో ఏఐ అనేది మస్ట్. సో కాబట్టి మీరు ఏమవుతుందంటే లో స్కిల్ వర్క్ లో కానీ మీరు ఉంటే ఖచ్చితంగా డిజపైర్ అయిపోతారు. సో క్రిటికల్ థింకింగ్ వర్క్ విల్ గ్రో. క్రిటికల్ థింకింగ్ వర్క్ అవసరం అవుతుంది. మాన్యువల్ వర్క్ తగ్గుతుంది. ఆగ్మెంటెడ్ వర్క్ పెరుగుతుంది. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ ఈజ్ ఈటింగ్ ద వరల్డ్, సాఫ్ట్వేర్ ఈజ్ ఈటింగ్ ద బిజినెస్ అనుకున్నారు. ఇప్పుడు ఏఐ ఈజ్ ఈటింగ్ ద వరల్డ్. ఈ చేంజ్ అర్థం చేసుకుని ఏఐని వాడి జాబ్స్ తెచ్చుకోవాలి కానీ ఏఐని పూర్తిగా ఇగ్నోర్ చేసేసి లేకపోతే ఏఐ వల్ల
వల్ల జాబులు పోతాయనే ఫియర్తో ఉండటం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నేను చాలా వీడియోస్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ కొత్త టెక్నాలజీ చేంజెస్ వలన లేటెస్ట్గా క్లిక్ అవుతున్న మన సాఫ్ట్వేర్లు కానీ చూస్తే ఏఐ టూల్స్ మాస్టరీ, అంటే ఏఐ టూల్స్లో ChatGPT కానీ, క్లాడ్ కానీ, జెమినీ కానీ, కోపైలట్ కానీ ఇలాంటి టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ తెలిసి ఉండాలి. ఏఐ జనరేటెడ్ కంటెంట్, ఏఐ అసిస్టెడ్ కోడింగ్, పైథాన్, JS వాడి, అలాగే డేటా లిటరసీ, SQL, డాష్ బోర్డ్స్, ఇన్సైట్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, AWS, Azure బేసిక్స్, API యూసేజ్, ఆటోమేషన్ థింకింగ్, హౌ కెన్ ఐ ఆటోమేట్ దిస్ మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. సో సైబర్ సెక్యూరిటీ, జీరో ట్రస్ట్ బేసిక్స్, వెరీ గుడ్ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్, క్యూరియాసిటీ టు లెర్న్ న్యూ థింగ్స్, టైమ్ మేనేజ్మెంట్, క్రియేటివిటీ. ఏఐ హెల్ప్ చేస్తుంది కానీ ఏఐకి డైరెక్షన్ ఇవ్వాల్సింది మనమే. ఎథికల్ ఏఐ యూసేజ్, ప్రజెంటేషన్ స్కిల్స్, కొలాబరేషన్ విత్ ఏఐ ఏజెంట్స్, ఇన్నోవేషన్ థింకింగ్, వాట్ న్యూ ఐ కెన్ క్రియేట్. ఇప్పటి వరకు మైండ్ సెట్ ఏంటంటే ఉన్న సాఫ్ట్వేర్ ని వాడటం, ఇప్పుడు ఏంటంటే వాట్ న్యూ ఐ కెన్ క్రియేట్. సో బేసిక్ బిజినెస్ అండర్స్టాండింగ్, అడాప్టబిలిటీ, అంటే ఎప్పుడైనా ఈ టూల్స్ కానీ, ఏఐ ఫ్రేమ్వర్క్స్ కానీ, ఏఐ మోడల్స్ కానీ చేంజ్ అవుతున్నప్పుడు చేంజ్కి రెడీ అయ్యే మైండ్ సెట్. ఈ పాయింట్స్ కానీ మీలో ఉంటే, ఈ స్కిల్స్ కానీ మీలో ఉంటే, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి స్కిల్ ఇప్పుడున్న టెక్నాలజీ ఫీల్డ్ లో కావాలి. ఇకపోతే ఏఐ వల్ల ఎలాంటి కెరీర్స్ వస్తాయి అంటే, ఏఐ ఇంజనీర్స్ వస్తారు, ఏఐ అసిస్టెడ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ వస్తారు, ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్, డేటా ఇంజనీర్, క్లౌడ్ ప్లస్ ఏఐ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, జెన్ఏఐ కంటెంట్ క్రియేటర్, ఏఐ మార్కెటింగ్ స్పెషలిస్ట్, ఏఐ పవర్డ్ కస్టమర్ సక్సెస్ రోల్స్, రోబోటిక్స్ ప్లస్ ఏఐ టెక్నీషియన్, ఏఐ ట్రైనర్, టీచింగ్ ఏఐ విత్ హ్యూమన్ ఫీడ్బ్యాక్, లైక్ LLM వర్క్ ఫ్లో డిజైనర్, ఏఐ ఆటోమేషన్ కన్సల్టెంట్, వీడియో ఏఐ ఎడిటర్, సో రన్వే లాంటి టూల్స్ వాడి, డిజైన్ యాడ్స్ ప్లస్ ఏఐ ఆప్టిమైజేషన్ ఎక్స్పర్ట్, ఏఐ HR రిక్రూటర్, ఏఐ బిజినెస్ అనలిస్ట్, ఎడ్టెక్ ఏఐ ట్యూటర్, ఏజెంట్ బేస్డ్ టీచింగ్ వస్తుంది, పర్సనల్ ఏఐ అసిస్టెంట్ డిజైనర్. ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎలాంటి జాబ్స్, ఎలాంటి రోల్స్, ఎలాంటి కెరీర్స్ సేఫ్ అని. ఎవరైనానండి, ఇప్పుడు మీరు టీచర్ అనుకోండి, టీచర్ హూ యూజెస్ ఏఐ, డాక్టర్ విత్ ఏఐ డయాగ్నోస్టిక్ సపోర్ట్, లాయర్ హూ యూజెస్ ఏఐ రీసెర్చ్ టూల్స్, డిజైనర్ యూజింగ్ GenAI టూల్స్, మేనేజర్ విత్ ఏఐ అవేర్నెస్, ఎంటర్ప్రెన్యూర్స్ యూజింగ్ ఏఐ టు స్కేల్ ద బిజినెస్, స్కిల్డ్ ట్రేడర్స్ విత్ ఏఐ అసిస్టెంట్స్, సో సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్స్ విత్ ఏఐ అండర్స్టాండింగ్, సేల్స్ ప్రొఫెషనల్స్ యూజింగ్ ఏఐ ఫర్ టార్గెట్ రీచింగ్, క్రియేటివ్ డైరెక్టర్స్ యూజింగ్ ఏఐ యాజ్ ఏ బ్రెయిన్ స్టార్మింగ్ పార్ట్నర్. ఇలాంటి మైండ్ సెట్ తో మనం ఉంటే డెఫినెట్ గా ఏఐ వలన మనకి ఇంపాక్ట్ అనేది ఏమీ ఉండదు. సో ఏఐ వలన వచ్చే 10-20 years లో మనం అనుకున్నట్లుగా ప్రపంచం మొత్తం జాబులు లేకుండా అయిపోవడం అనేది ఏమీ జరగదు. ఏఐ అసిస్టెడ్ కోడింగ్, ఏఐ అసిస్టెడ్ టెస్టింగ్, ఏఐ అసిస్టెడ్ డిప్లాయ్మెంట్స్, ఏఐ అసిస్టెడ్ సేల్స్ ఉంటాయి నెక్స్ట్ 10 years. మళ్ళీ 10 years కి బిజినెస్ AGI వచ్చి, సో ఇంకా కొత్త మెచ్యూరిటీ మోడల్స్ రావచ్చు. బట్ వచ్చే 10 years కి మాత్రం ఏఐ అసిస్టెడ్ ఉంటే సరిపోతుంది. ఏఐ జనరేటివ్ ఏఐ లాంటి కెరీర్స్ లోకి వెళ్ళాలి అని మీరు అనుకుంటే, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి అడ్వాన్స్డ్ కెరీర్ పాత్స్ కి వెళ్ళాలి. బట్ ఎలా వెళ్ళాలి అనే గైడెన్స్ కావాలి అనుకుంటే, సో ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డిస్కస్ చేయండి.